ఇక హైదరాబాద్ చందానగర్ లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చందానగర్ ఖజానా జ్యువెలర్స్ షాప్ లో దుండగుల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్ లో చోరీ చేసిన దుండగులే చందానగర్ లో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. నిందితుల కోసం 10 పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. 3 to 4 బైక్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. మనం దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు. బట్ వీ విల్ చెక్అప్. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ దే ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 పీపుల్ అక్కడ స్టాఫ్ అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు. ఎవరైనా ముందు మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటలు వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 వెపన్స్ ఉండొచ్చు. వీల్ వెరిఫై. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకున్నాడు. సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ హావ్ డిప్లాయిడ్ ఆల్ CCS SOT. కాదు 10:35కి వచ్చారు. 10:45కి బయటకు వెళ్ళిపోయారు. 10 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వీ విల్ టెల్. మనకి తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు. ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు బయటకెళ్ళి రోడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మీకు ఆర్సీపురం సైడ్ వెళ్తుంది. సో అటు సైడ్ వెళ్ళి ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఎనీబడి ఒకే రోడ్లో ఒకే వైపు వెళ్తారని అలా కాదు కదా. లెట్ us ఇన్వెస్టిగేట్ దెన్ ఓన్లీ వి విల్. బైక్ లోపల ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు. దే డింట్ వాళ్ళకి సేఫ్ ఈజ్ లాక్డ్. వాళ్ళకి దొరికిన దే ప్రాబబ్లీ హ్యాడ్ అ ప్లాన్ టు ఫినిష్ ఇట్ ఇన్ షార్ట్ వైల్లో చేసి వెళ్ళిపోదామని అలాగ ఉండొచ్చు. సో వీ డోంట్ నో వాట్. గోల్డ్ అయితే సేఫ్లో ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద సేఫ్ కదా. సో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. చెప్పాము, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాము. వాళ్ళు చెక్ పోస్ట్ మన దగ్గర కూడా బార్డరింగ్ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో చెప్పాము. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఒకసారి హైదరాబాద్ చందానగర్ లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చందానగర్ ఖజానా జ్యువెలర్స్ షాప్ లో దుండగుల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్ లో చోరీ చేసిన దుండగులే చందానగర్ లో కాల్పులు జరిపినట్లు గుర్తించారు. నిందితుల కోసం 10 పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి.
ఎస్, ఇంతకుముందు సిపి మాట్లాడిన విషయాలు కూడా మనం గమనించాం. ప్రధానంగా ముందస్తుగానే పక్కా ప్లాన్గా రెక్కీ నిర్వహించి దుండగులు ఈ దోపిడీకి యత్నించినట్టుగానే మనకు తెలుస్తుంది. 10 గంటల 35 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు దోపిడీ దొంగలు షాప్లోనే ఉన్నారు. అంటే కేవలం ఈ 10 నిమిషాల వ్యవధిలోనే తమకు దొరికినటువంటి బంగారంతో ఆ తర్వాత బంగారు ఆభరణాలతో ఉడాయించాలంటూ కూడా వీరంతా భావించి అందుకు అనుగుణంగానే షాప్లోకి చొరబడ్డారు. సరిగ్గా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో షాప్ను ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది ఓపెన్ చేశారు. అదే సమయంలోనే సెక్యూరిటీ సిబ్బంది పాటు షాపుకు సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది అలాగే డిప్యూటీ మేనేజర్ సంతోష్ కూడాను అదే షాప్లో ఉన్నారు. సో ఆ టైంలోనే వారికి ఒక సమావేశం లాంటిది మీటింగ్ లాంటిది జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక దుండగుడు ముందుగా రెక్కి నిర్వహించాడు. అప్పటికే వచ్చినటువంటి 7 దుండగుల్లో ఒక దుండగుడు మాస్క్ ధరించి షాప్ ముందు నేను చూపిస్తున్నటువంటి ఇదే షాప్ గేట్ ముందు ఆయన రెక్కి నిర్వహించారు. లోపల ఎంతమంది ఉన్నారు, సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు, ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది ఉన్నారు అనే అంశాల గురించి కూడా ఒక దుండగుడు రెక్కి నిర్వహించాడు. అనంతరం ఆ పక్కనే ఉండేటటువంటి మరో 6 ఈ సమాచారాన్ని చేరవేసిన వెంటనే ఆ 6 కూడాను మాస్కులు తర్వాత కర్చీఫ్లు మొహాలకు కట్టుకుని గుర్తుపట్టకుండా కట్టుకుని వారంతా కూడా ఒక్కసారిగా షాప్ లోనికి ప్రవేశించారు. అదే సమయంలో షాప్ లో ఉండేటటువంటి సిబ్బంది కూడా భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు వారంతా కూడా అప్రమత్తమయ్యి వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. సో అప్పటికే తమ వద్ద ఉన్నటువంటి వెపన్స్ తో వారు భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు తమ వద్ద ఉన్నటువంటి వెపన్స్తో కాల్పులకు తెగబడే ప్రయత్నం చేశారు. సో ఇదే సమయంలో డిప్యూటీ మేనేజర్ సంతోష్ వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన తొడభగంలో ఫైర్ చేశారు. సో అదే సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆ కాల్పులకు సంబంధించినటువంటి శబ్దం వినిపించిన తర్వాత సిబ్బందితో పాటు స్థానికంగా ఉండేవారు అప్రమత్తమయ్యారు. అనంతరం వారంతా కూడా లోపలికి వచ్చేటటువంటి సమయంలోనే ఈ మొత్తం 7 దుండగులంతా కూడా అక్కడ నుంచి పరారైనటువంటి సందర్భం. ముందుగా సుమారుగా లోపలికి చొరబడినటువంటి ఈ 7 నిందితులు కూడా ఒకరు బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తే మరికొంతమంది అందుబాటులో ఉండేటటువంటి బంగారంతో పాటు మిగతా ఆర్నమెంట్స్ దొంగిలించేటటువంటి ప్రయత్నం చేశారు. సో అదే సమయంలోనే సిబ్బంది వాగ్వాదం దిగడం తర్వాత ప్రతిఘటించడంతో వారు ఈ కాల్పులకు తెగబడినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కాల్పులకు తెగబడిన తర్వాత అక్కడ నుంచి పరారయ్యేటటువంటి సమయంలో నేను చూపిస్తున్నటువంటి ఇదే మార్గం గుండా ఈ 6 నుంచి 7 మంది ఇక్కడ నుంచే వెళ్ళిపోయినట్టుగా ప్రజలు మనకు CCTV ఫుటేజ్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. అనంతరం అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్నటువంటి ద్విచక్ర వాహనాలతో వారంతా కూడా ఇక్కడ నుంచి పరారయ్యారు. ప్రజెంట్ దుండగులు ఎటువైపు వెళ్లారు ఏంటి అన్న అంశాల గురించి ఆరా తీసేందుకు దర్యాప్తు చేయడానికి వీలుగా ప్రత్యేక బృందాలను సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే షాప్లో క్లూస్ సేకరించడం కూడా జరిగింది. నిందితులకు సంబంధించినటువంటి క్లూస్ ఏమైనా దొరుకుతాయా అన్న భావన నేపథ్యంలో లోపల క్లూస్ కూడా సేకరించారు ప్రధానంగా. ఆ తర్వాత దుండగులు కాల్పులు జరిపిన తర్వాత వాటికి సంబంధించినటువంటి షెల్స్ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఆ షెల్స్ ఆధారంగా నిందితుల వద్ద ఉన్నటువంటి వెపన్స్ ఏంటి అన్న అంశాల గురించి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదొక అంశం అయితే ప్రధానంగా ఈ దుండగులను పట్టుకోవడానికి వీలుగా ఇటు CCSతో పాటు టాస్క్ ఫోర్స్ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేశారు. 10 టీంల వరకు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఆ టీంల సహకారంతోనే ఈ మొత్తం 10 మందిని ఈ నిందితులను కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే ప్రధానంగా ఇటు ఓఆర్తో పాటు జాతీయ రహదారి మీద కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా చెక్ పోస్టులను కూడా తనిఖీ చేస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి సైబరాబాద్ పోలీసులు మాత్రం వీలైనంత త్వరగా డిటెక్ట్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సుమిత్ర.